సో డియర్ నాన్న అని ఒక షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడబోతున్నాను అండి. ప్రొడ్యూస్ బై రాకేష్ మహంకాళి, డైరెక్టెడ్ బై అంజీ నాకు ముందే తెలుసు, జాతిరత్నాల్లో వన్ ఆఫ్ ద రైటర్స్. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఒక చాలా పర్సనల్ స్పేస్ నుంచి వచ్చింది. బికాజ్ ఆ కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్ షాప్ వాళ్ళు, మెడికల్ ఫార్మసీ వాళ్ళు కూడా ఎంత సఫర్ అయ్యారు, ఎంత లాసెస్, వాళ్ళ పర్సనల్ లాసెస్ ఎంత ఉన్నాయి, కానీ అంత రికగ్నైజ్ అవ్వలేదు యాజ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఒక బాధ నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎమోషనల్, చాలామంది కనెక్ట్ అవుతుంది బికాజ్ we've all been through it కదా. మేబీ లక్కీలీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం, బట్ ద మెమరీస్, లాసెస్ ఆర్ స్టిల్ ఫ్రెష్. ఐ థింక్ ఇట్స్ స్టోరీ మనం ఎక్కువ వినని స్టోరీ బికాజ్ అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ చూస్తారంటే ఒక మెడికల్ షాప్ వాళ్ళు కూడా అంతమంది పేషెంట్స్, అంత ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ట్రీట్ అవ్వకపోవడం అనేది ఒక బేస్ పాయింట్. అండ్ వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇవ్వకుండా మేబీ హాస్పిటల్స్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళకి ఇవ్వలేదు అన్న ఒక థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఎమోషనల్ స్టోరీ. At the end of it, it's an important story. So I'm glad, congratulations to the team for making it, and I'm glad they told the story. I hope me kuda is short film nastundani I hope. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.